అండి. మనకు ఇంట్లోనే అన్ని అందుబాటులో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటి నేను పిజ్జా అయితే ప్రిపేర్ చేశాను. హెల్తీగా, టేస్టీగా మన కిచెన్‌లో మనం యూజ్ చేసుకునే వెజ్జీస్ తోటి నేను పిజ్జాను ప్రిపేర్ చేశాను. ఈ పిజ్జా కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, హాఫ్ కప్పు పెరుగు తీసుకొని, 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ కుకింగ్ సోడా, 1 టీ స్పూన్ షుగరు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడే దీంట్లో మనకి ఎయిర్ బబుల్స్ ఫార్మ్ అవుతాయన్నమాట. అప్పుడే మనకు పిండి కలిపినప్పుడు పిజ్జా బేస్ బాగా మందంగా వస్తుంది. ఈ పెరుగు మిక్సర్‌లోనే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకున్నాను. తర్వాత 1 కప్పు వీట్ ఫ్లోర్ వేసుకొని చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండి ముద్దను కాసేపు కవర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కావాల్సిన వెజ్జీస్ అన్నీ కట్ చేసుకున్నాను. తర్వాత ఈ పిండి ముద్దను తీసుకొని 2 పార్ట్స్‌గా విడదీసి ఒకదాన్ని చపాతీలా ఒత్తుకోవాలి. కొంచెం మందంగా ఒత్తుకుంటే చేత్తో అంచులు కొంచెం వేళ్ళతో పైకి ఒత్తుకోవాలి. తర్వాత ఫోర్క్‌తో కొన్ని పిజ్జా బేస్‌పై హోల్స్ పెట్టుకోవాలి. పిజ్జా బేస్‌ని మనం కడాయిలు పెట్టుకొని దానిపై బటర్ రాసుకొని 2 వైపులా దోరగా కాల్చుకొని పిజ్జా సాస్ అయితే అప్లై చేసుకోవాలి. మనకు నచ్చిన వెజ్జీస్ తోటి దానిపైన అలంకరించుకొని మళ్ళా చీజ్ నేను అయితే గ్రేటెడ్ చేసుకున్నాను. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసుకొని నేను దోరగా అయితే కాల్చుకున్నాను. సిమ్‌లో ఉంచుకొని 1, 2 మినిట్స్‌తో. నేను కలిపిన పిండి ముద్దకి నాకు 2 పిజ్జాస్ అయితే రెడీ అయ్యాయండి. మళ్ళీ ఇంకోటి తయారు చేసుకుంటున్నాను. చీజ్ అన్నీ బాగా మెత్తగా ఉడికి చీజ్ మొత్తం కరిగిపోయేలా పెట్టుకోవాలి స్టవ్‌పై. ఇంతేనండి, పిజ్జాస్ అయితే రెడీ అయిపోయాయన్నమాట. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను పిజ్జా సాస్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అదే వీడియో మీకు ఇంకోసారి అప్లోడ్ చేస్తాను. దానైతే నేను టేస్ట్ చేస్తున్నాను కట్ చేసేసి. చాలా యమ్మీగా, టేస్టీగా చాలా బాగుందండి పిజ్జా మాత్రం. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మంచి మరో కుకింగ్ వీడియోతో మీ ముందుంటాను. బాయ్.